ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పొద్దున్నే తూర్పు తిరిగి ఈరోజు మమ్మల్ని చల్లగా చూడమని ఆ భాస్కరుడికి దండం పెట్టుకున్నా ప్రయోజనం లేదురా అబ్బాయి. దేవుణ్ణి విసుక్కున్నావెందుకో పొద్దున్నే? ఆ భానుడి ప్రతాపం ఆ మాదిరి ఉండాది. చల్లగా చూడమంటావా? ఎండేమో మండిపోతుంది, చెమటోడ్చి కష్టపట్టలేదన్నా కినుకేమో మరి చెమటలు పట్టిస్తున్నాడు. ఎండాకాలంతో ఆరంభమైందని సూర్యుడిదా చెప్తున్నాడు. ఆయన సూచిస్తున్నాడులే గాని నువ్వేమి రచిస్తున్నావో తెలుసుకోవచ్చా అంబాళి? సప్త స్వరాలతో రాగమాలికదా కనిపెడతానంటే వీడిదా కిరాణ పద్దులు రాయమని పనిపెట్టినాడు. నువ్వేమి రాస్తావే నా శ్రాద్ధం? మసాలా అంటే మీసాలనిదా రాస్తావు. మరి ఏం చేసేది? నాదిదా తమిళ డిగ్రీ నాయే, వల్లిదైతే తెలుగు డిగ్రీ. అది లేదు కాబట్టి నాన్నదా రాస్తున్నాను. బట్టలు కొనడానికి వెళ్ళిన వాళ్ళు అప్పుడే వచ్చారే. వల్లి ఇంకా పక్కింట్లోనే ఉందా? ఏం చేస్తుంది? రమ్మనాల్సింది. అటు తిరిగావేంట్రా? ముఖం చూపించు. పని ఏమిటో చెప్పు మామా, చేసి పెట్టేస్తాను. చేసి పెడుతూ గానీ ముందు మొహం తిప్పిపెట్టు. రేయ్ నిన్నే, తిరుగో. అమ్మా సరస్వతి, ముఖానికి దెబ్బలేంట్రా? ఈశ్వర నారాయణ, ఏమి ఆ ముఖానికి దెబ్బలేమి? భరణి, రక్తం గడ్డకట్టినట్టుందప్ప. ఎవరు కొట్టారా? నన్ను కొట్టి సాహసం ఎవరు చేస్తారు మామా? నాకు అండగా నువ్వున్నావని ఊళ్ళో వాళ్ళకి తెలుసు కదా మామా. ఈ ఊరు వాడు చెయ్యెత్తడు గాని ఖచ్చితంగా పక్కూరుడెవడో కొట్టుంటాడు. ఎవడు వాడు? తొక్కి పారేస్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,